ఖమ్మంలో కేటీఆర్ ర్యాలీలో వైసీపీ జెండాలు, తాడేపల్లి ప్యాలెస్ ముందు కేసీఆర్ కేటీఆర్ ఫ్లెక్సీలు చూస్తుంటే ఈ బంధం నిన్న మొన్నటిది కాదు, తెర వెనక నడిచిన ఒక భారీ కుట్ర అని అర్థం కావట్లేదా? టీడీపీ జనసేన పొత్తును అపవిత్ర పొత్తు అని, గుంపులుగా వస్తున్నారు అని విమర్శించే వైసీపీ నేతలకు ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు, ఈ జెండాలతో ఏం చెబుతున్నాయి? టీడీపీ జనసేనది రాష్ట్ర ప్రయోజనాల కోసం కుదుర్చుకున్న అధికారిక పొత్తు. మరి వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటూ కనీసం పొత్తు అని చెప్పుకోవడానికి ధైర్యం లేని మీ ఇద్దరి కలయికను ఏమనాలి? ఇది అక్రమ సంబంధం కాదా? జనసేన కార్యకర్తలు టీడీపీ జెండాలు మోస్తున్నారని హేళన చేసిన రోజా ఇప్పుడు మీ సమాధానం ఏంటి? ఆంధ్రుల ఆహారపు అలవాట్లను, మన సంస్కృతిని అవమానించిన కేసీఆర్ జెండాను మీరు మోస్తుంటే మీ సిగ్గు ఏమైంది? ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తెలంగాణ నేతల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టడమేనా మీ రాజకీయం? కాళేశ్వరం, ధరణి, మిషన్ భగీరథ పేరుతో కేసీఆర్ లక్షల కోట్లు దోచుకుంటే అటు జగన్ లిక్కర్, మైనింగ్, చివరికి శ్రీవారి సొమ్మును కూడా వదలకుండా దోపిడీ చేశారు. ఈ ఇద్దరూ కలిసింది ప్రజల కోసం కాదు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాఫియాను కాపాడుకోవడానికి, మరోసారి ఆంధ్రాను అడవి పాలు చేసి తమ సంపద పెంచుకోవడానికి. నాడు కేసీఆర్, జగన్ ఏకమై ఏపీకి ఏం చేశారు? అమరావతి రాజధానిని అడ్డుకున్నారు, పోలవరం ప్రాజెక్టును పడకేయించారు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు, ఏపీలో వ్యాపారాలు దెబ్బతీసి ఇక్కడ ప్రజలు తెలంగాణకు వలస వెళ్లేలా కుట్ర చేశారు. కష్టపడి సంపాదించిన ఆంధ్రుల సొమ్మును హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాఫియాకు ధారపోశారు. ఒకరు ప్లాట్ల ధరలు పెంచి పన్నుల రూపంలో మన సంపదను దోచుకుంటే, మరొకరు ఏపీలో అభివృద్ధిని పాతాళానికి తొక్కి అక్కడ భాగస్వామిగా మారి తన ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఏపీలో భూముల విలువలు కుదేలవుతుంటే వీరి ఆస్తులు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మన రాష్ట్రానికి జరుగుతున్న ఈ అన్యాయాన్ని గమనించండి. మన ప్రాంత ఉనికిని కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైంది. మరోసారి రాష్ట్ర ద్రోహులకు అధికారం ఇచ్చి మన భవిష్యత్తును తాకట్టు పెట్టవద్దు. మేల్కొనండి, ఏపీని కాపాడుకుందాం.